రానున్న రోజుల్లో ఆత్మకూరు యొక్క రాజకీయం ఎలా ఉండబోతుంది? ఆత్మకూరు మండల ప్రజలు చాలా తెలివి కల వాళ్ళు, చాలా మెచ్యూరిటీగా ఆలోచిస్తారు. ఎన్నికల్లో కొన్ని రాజకీయ పార్టీలతోటి నెమ్మికల్ గ్రామ సర్పంచ్గా ఇండిపెండెంట్గా మీరు గెలవడం జరిగింది. గ్రామానికి మీరు చేసినట్టు అభివృద్ధి కార్యక్రమాలు మీరు మేజర్గా గమనించి ఈ ప్రాంతానికి ఈ అభివృద్ధి కార్యక్రమం వస్తే బాగుంటుంది అని ఏ విషయాలు మీరు ఫైండ్ అవుట్ చేస్తారు? రైతులకు సాగుకే నీళ్ళు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆత్మకూరు మండల రాజకీయాలలో మన దామోదర్ రెడ్డి గారి కుమారుడైన సర్వోత్తం రెడ్డి గారిని ఎంటర్ చేయాలని పార్టీ భావిస్తుందని ఒక ఓపెన్ సీక్రెట్ నడుస్తుంది సార్. సో దీని గురించి మీ అభిప్రాయం చెప్పండి. ఇలాంటి పరిస్థితులలో రానున్న ఎలక్షన్లలో మీరు మళ్ళీ ఆత్మకూరు ప్రాంతంలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు? ఈ సహజం, రాజకీయాల్లో ఉన్నప్పుడు చేయాలని కోరిక ఉంటుంది. ఓకే, గతంలో అన్ని విధాలుగా మండలాన్ని ముందుకు నడిపించినటువంటి కాకి దయాకర్ రెడ్డి గారు స్వర్గస్థులైనారు. వారు ఇప్పుడు రాజకీయం అంటే ఒక ఆర్థికపరమైనటువంటి కతురు, అది చాలా ప్రాసెస్ మీకు తెలిసింది. సో అప్పుడు మీరు పోటీ చేసినప్పుడు ఎంతో కొంత నష్టపోయి ఉంటారు. దాన్ని మీరు ఎలా ఓవర్కమ్ చేశారు? ఇప్పుడున్న పరిస్థితులు తగ్గట్టు మళ్ళీ ఎలా ప్రిపేర్ అయ్యారు? అంటే ఈ రాజకీయాలంటేనే ఒక టైపు. గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి జెడ్పీటీసీగా మీరు పోటీ చేయడం జరిగింది. అప్పుడు పార్టీ అధికారంలో లేదుకుండే, అప్పుడు పరిస్థితులు చాలా కఠినంగా ఉంటుండే. అలాంటి పరిస్థితులలో మీరు పోటీకి ఎలా ధైర్యంతో నిలబడ్డారు? రాజకీయంలో ఇంత ఆర్థికంగా మీరు నష్టపోయినా, వివిధ రకాల విమర్శలు వస్తున్నప్పటికీ కూడా ఇంత దృఢంగా ఇంకా రాజకీయ క్షేత్రంలోనే మీరు నిలబడడానికి గల కారణం, దాంతోపాటు మిమ్మల్ని ఎక్కువగా రాజకీయాల వైపు ఇన్స్పైర్ చేసినటువంటి సందర్భాలు, మీ రాజకీయ ఈ ప్రస్థానంలో మీరు వివిధ రకాల పార్టీలు మారినారని ప్రజల్లో ఒక అభియోగం అయితే మీ మీద ఉన్నది. మీరు పార్టీలు మారడానికి గల కారణం, మీకే టికెట్ ఎందుకు ఇవ్వాలి? నా నిబద్ధత ఏందో, నేను పని మీద ఎలా దృష్టి పెడతాను, ఎందుకంటే ఒక సర్పంచ్గా ఇచ్చిన మాట ఏం చేశాను. వచ్చే స్థానిక ఎలక్షన్లలో ప్రజలకు మీ తరఫున ఏం చెప్పదలుచుకున్నారు? ఎలాంటి నాయకుని ఎన్నుకుంటే బాగుంటుంది? నా కోరిక ఒకటే ఉండే. వాస్తవంగా ఇప్పుడు ప్రస్తుతం భారత రాజ్యాంగంలో రాసుకున్న ప్రజాస్వామ్యం లేదు. ఓకే, ఇది ధనస్వామ్యమైంది. ఓకే, ఇది చాలా డేంజరస్. మీ జీవిత లక్ష్యం లేదా మీరు అచీవ్ చేయాలనుకుంటున్న ఒక బిగ్ గోల్? ప్రజలైతే 100% మార్పు జరగాలి. ప్రజాస్వామ్యంలో డబ్బు లేకుండా ఎలక్షన్ జరగాలి. నిజాయితీ పరుడు, దుఃఖవాని పిల్లగాడు కూడా పోటీ చేసే పరిస్థితి రావాలి. అందరికీ నమస్కారం. గత కొన్ని సంవత్సరాలుగా యూట్యూబ్లో మొదటి అడుగు న్యూస్ ఛానల్ ద్వారా మీ అందరికీ విలువైన సమాచారాన్ని అందివ్వడం జరిగింది. మీరు ఇచ్చిన ఉత్సాహంతో ఈరోజు ముఖాముఖి ఫ్యాక్ట్ చెక్ అనే ప్రోగ్రాన్ని ప్రారంభించడం జరుగుతుంది. మీరు మమ్మల్ని అదేవిధంగా బ్లెస్ చేసి ముందుకు తీసుకెళ్తారని భావిస్తూ ఈరోజు మన మొదటి అడుగు తెలుగు న్యూస్ ఛానల్ ముఖాముఖి ప్రోగ్రాంకి అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ బీరవల్లి శ్రీనివాసరెడ్డి గారికి స్వాగతం. సార్ నమస్తే. సార్ నమస్తే. నెమ్మికల్ గ్రామ సర్పంచ్గా, ఆత్మకూరు మండల ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులుగా, జిల్లా వ్యాప్తంగా త్రివేణి సంగమం ఉద్యమాన్ని నడిపినటువంటి శ్రీ బీరవల్లి శ్రీనివాసరెడ్డి గారు తమ అనుభవాలను ఈరోజు మనతో పంచుకోవడానికి మన స్టూడియోలోకి రావడం జరిగింది. వారి మాటల్లోనే వారి అనుభవాలు ఒకసారి తెలుసుకుందాం. ప్రారంభించే ముందు మీ కుటుంబ నేపథ్యము మరియు రాజకీయ ప్రస్థానం గురించి ముందుగా మా ప్రేక్షకులకు తెలియజేయండి. మాది ప్రస్తుత సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండల్ నెమ్మికల్లులో జన్మించిన మా నాన్నగారి రైతు కుటుంబం. నేను కూడా నా విద్యాభ్యాసం కూడా 10వ తరగతి వరకు నెమ్మికల్లో జరిగింది. ఆ తర్వాత ఇంటర్మీడియట్ సూర్యాపేట రాజారాం కాలేజీ, ఆ తర్వాత డిగ్రీ హైదరాబాద్లో, ఎల్ఎల్బి కూడా ఉస్మానియాలో జరిగింది. ఆ కాలంలోనే నాకు విద్యార్థి దశలోనే నేను డిగ్రీ చదువుతున్నప్పుడు స్టూడెంట్ ఎలక్షన్స్ ఉండేది. అందులోనే నేను ఇండిపెండెంట్గా పోటీ చేసి మా డిగ్రీ కాలేజీలో నేను గెలవడం జరిగింది. ఆ తర్వాత ఎల్ఎల్బి కంప్లీట్ చేయడం, నేను ఏదో సిఏ చదువుదాం అనుకున్నా కానీ అది కంప్లీట్ కాక ఎల్ఎల్బిలో చేరి ఎల్ఎల్బి కంప్లీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 94లో నాది ఎన్రోల్మెంట్. అప్పటి నుంచి 2001 సంవత్సరం వరకు హైదరాబాద్లోనే ప్రాక్టీస్ చేయడం, సిటీ సివిల్ కోర్టులో కానీ అక్కడ ప్రాక్టీస్ చేయడం. ఆ తర్వాత 2001 తర్వాత సూర్యాపేట రావడం జరిగింది. సూర్యాపేట కోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటూ నిమ్మికల్లో
వ్యవసాయ పనులు అవి చేసుకుంటూ చూస్తూ అప్పుడే నేను బీజేపీలో చేరడం, బీజేపీలో చేరిన అతి కొద్ది నెలల్లోనే మండల పార్టీ అధ్యక్షునిగా ఎన్నిక కావటం, ఆ తర్వాత తుంగతుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జి, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా 2005 వరకు 6 వరకు నేను నియోజకవర్గ ఇన్ఛార్జి ఉంటిని. 2006 సంవత్సరంలో కొన్ని మా ఊర్లో ఉన్న పరిస్థితుల వల్ల నేను గ్రామ సర్పంచ్గా పోటీ చేయాలన్న కోరికతోటి ఆలోచనతో వచ్చింది. అంతకుముందుగా ఎంపీటీసీ ఎలక్షన్లో నేను ఎంపీటీసీగా పోటీ చేయడం, తర్వాత అందులో కొద్ది తేడాతోటి ఓడిపోవడం జరిగింది. ఇమ్మీడియట్ జరిగిన ఎలక్షన్లో గ్రామ సర్పంచ్గా ఎన్నిక కావటం, అది అత్యధిక మెజార్టీతో ఇండిపెండెంట్గా గెలవడం జరిగింది. ఆ తర్వాత 2006 నుంచి 2011 వరకు సర్పంచ్గా, 2013 నుండి 2019 వరకు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా, ఆత్మకూరు మండల కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కూడా ఎన్నిక అవ్వడం జరిగింది. ఈ రెండు కూడా ఇండిపెండెంట్గానే నేను చేసుకోవటం. చైర్మన్గా అప్పుడున్న పరిస్థితుల వల్ల ఆల్ పార్టీస్ కూడా నాకు సహకరించడం, కొన్ని రాజకీయ పార్టీలతోటి పోటీపడి ఉధృతంగా మామూలు జనరల్ ఎలక్షన్లో ఏ విధంగా పోటీ పడడం జరిగింది. ఆ తర్వాత నేను చైర్మన్గా ఉన్నప్పుడు 2013-14లో నేను రైతు సంఘానికి ప్రతినిధి కాబట్టి రైతులు పడుతున్న బాధల్ని చూసి రైతులకు ఏ విధంగానైనా సరే నీళ్ళని ఇవ్వాలి అనే ఆలోచనతో కొంతమంది నా స్నేహితులతో చర్చించి, మన పక్కన 4 కిలోమీటర్ దూరాన మూసీ నది ఉంది, మూసీ నది ఉండడం కూడా మనకు ఈ విధంగా ఎండిపోవటం, రైతులు బాధపడటం, మోటార్లు కాలిపోవటం, రకరకాలుగా ఇబ్బంది పడుతున్న సందర్భాల్లో మా స్నేహితులతో కలిసి కొంతమంది పత్రికా విలేకరులని తీసుకెళ్ళి కృష్ణా నీళ్ళని మూసీలో వేయాలి, అదేవిధంగా గోదావరి నీళ్ళు కూడా మూసీలో కలిపినట్టయితే 3 నదుల నీళ్లు అనుసంధానం చేసి త్రివేణి సంఘం అనే ప్రోగ్రామ్ తోటి మేము ఒక పాంప్లెట్ తీసుకొని ఊరూరా సూర్యాపేట నియోజకవర్గం మొత్తం తిరగడం జరిగింది. అప్పుడు ప్రజలందరూ కూడా మాకు మంచి బాగుంది ప్రోగ్రాం, మా కష్టాలు తీరుతాయని చెప్పి శాసించే సందర్భాల్లో తెలంగాణ ఉద్యమం బాగా ఉధృతంగా జరిగి 2014లో తెలంగాణ రావడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా నీళ్ళ కొరకు మేము అప్పుడు గెలిచిన మంత్రిని జగదీష్ రెడ్డి గారిని మేము క్వశ్చన్ చేయడం జరిగింది. మూసీ నది మనకు 4 కిలోమీటర్ దూరం ఉంది మన యొక్క ఎస్ఆర్ఎస్పి కాలువ దగ్గరలో, అది కనుక మీరు లిఫ్ట్ ఇచ్చినట్లయితే ఈ సూర్యాపేట నియోజకవర్గానికి మిగతా కోదాడ నియోజకవర్గంలో కొన్ని మండలాలకు నీటి సమస్య అంటూ ఉండదు కాబట్టి అదొకటి చేయమని చెప్పడం కూడా జరిగింది. సరే, తర్వాత వారు కాళేశ్వరం నీళ్ళు వస్తుందని చెప్పేసి వారు ఆ విధంగా చెప్పుకోవడం అది మరుగున పడిపోయింది. ఒకవేళ మూసీ నుండి నీళ్ళు ఇచ్చినట్టయితే అది సాగుకే ఇవ్వచ్చు. వాస్తవంగా మన దగ్గర ఎస్ఆర్ఎస్పి కాలువలు తీస్తున్నప్పుడు సాగుకు కూడా పంట కాలువలు తీయడం జరిగింది. కానీ ఏ రాజకీయ పార్టీ కానీ అప్పుడున్న ప్రభుత్వాలు కానీ ఎవరు కూడా ఎందుకు మనం సాగుకు నీళ్ళు ఇవ్వలేము అనే క్వశ్చన్ రాకుండా ఓన్లీ అయిపోయింది అనిపించుకోవడం జరుగుతుంది. కానీ ఇప్పటికి కూడా రైతులు అదేవిధంగా కష్టపడుతున్నారు. రైతులు ఇంకా మళ్ళీ మోటార్ల చుట్టూ తిరగడం, మోటార్లు కాలిపోవటం, కరెంటు తీగలు గుంజుకోవటం, చిలకల్లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి వారందరూ ఆ విధంగా ఆ కష్టాలు తీరాలంటే మాత్రం ఖచ్చితంగా మనం మూసీ నది నుండి లిఫ్ట్ ఇచ్చేసి మనకు సాగుకే నీళ్ళు ఇచ్చినట్టయితే బాగుంటుంది. కాబట్టి అది ఒక విషయం ప్రభుత్వం గమనించాలి, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా గమనించాలి. గత ప్రభుత్వాలకు ఎన్నిసార్లు చెప్పినా దాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడున్న ప్రభుత్వం ఆలోచిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. సార్, ఇందాక మీరు వివరిస్తూ నెమ్మికల్ గ్రామ సర్పంచ్గా ఇండిపెండెంట్గా మీరు గెలవడం జరిగింది. దాని తర్వాత మీకు ఎదురైన పరిస్థితులు, గ్రామానికి మీరు చేసినట్టు అభివృద్ధి కార్యక్రమాలు మాతో కొంచెం షేర్ చేసుకోగలరు? ఆ రోజు వాస్తవంగా నిమ్మికల్లో కొన్ని రాజకీయ పార్టీలతోటి ప్రజలు ఇబ్బంది పడుతుండే. ఆ సందర్భాన నా స్నేహితులు, నా మిత్రులందరూ కూడా సరే ఊర్లో పరిస్థితులు ఇలా ఉన్నాయి, మీరుంటే బాగుంటుందేమో అని చెప్పేసి అని వారందరూ కోఆపరేట్ తోటి నేను సర్పంచ్గా రావడం జరిగింది. ఆ ఎన్నికల్లో వాస్తవంగా కమ్యూనిస్ట్ పార్టీ, అప్పుడు టీడీపీ బలంగా ఉండేది. కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళ ఉన్న గ్రామంలో ఉన్న పరిస్థితులు బట్టి కొంతమంది వారికే సపోర్ట్ చేయడం కూడా జరిగింది. అయినా సరే ప్రజలు వారితో విసిగిపోయారు కాబట్టి ఆ రోజు సరే ఇతనైతే చేయగలుగుతాడేమో, ఇతనైతే సరే చెప్పింది చేస్తాడేమో అన్న ఆలోచనతో ఆ రోజు ప్రజలు నాకు వాస్తవంగా నన్ను గెలిపించడం జరిగింది. అది నా గెలుపుకు కొంత నా కుటుంబ నేపథ్యం కూడా కావచ్చు, ఆ పరిస్థితులు ఉంది కాబట్టి సరే ఆ తర్వాత మనం ఇచ్చిన మా ఊర్లో గ్రామాల్లో ఉన్న పరిస్థితులను బట్టి నేను హామీ ఇవ్వటం ఏంటంటే, ఆ రోజు ఎప్పుడో విద్యా వ్యవస్థ మీద కాలేజీ మా ఊరి నిమ్మికలకు జూనియర్ కాలేజీ ఒకటి ఉండే, దాదాపు 13 సంవత్సరాలు
హై స్కూల్లోనే ఒక పూట స్కూలు ఒక పూట కాలేజీ నడపడం జరిగింది. ఆ పిల్లలు బాగా ఇబ్బంది పడుతుండేది, చదువులకు కూడా చాలా ఇబ్బంది అవుతుండేది. ఒక పూట స్కూల్ రావటం, ఒక పూట స్కూల్ బంద్ కావటం అనేది చాలా ఇబ్బంది అవుతుండే. అప్పుడున్న పరిస్థితుల్లో మా గ్రామంలో కొంత గ్రామకంఠ భూమి ఉండే. ఆ గ్రామకంఠం భూమిలో ఏ విధంగానే సరే ఒక ప్రభుత్వానికి ఇచ్చినట్టయితే కాలేజీ ఇస్తా అని చెప్పేసి గవర్నమెంట్ ఒక ఉండే. ఆ పరిస్థితుల్లో మాకు కొంతమంది పెద్దలతో కలిసి ఆ గ్రామంలో ఉన్న రైతులందరిని పట్టుకొని వాళ్ళ ఉన్న కాగితాలను తీసుకొని అది గవర్నమెంట్ వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తే కొంత ఫండ్ ఇచ్చారు. ఆ ఫండ్ తోటి జూనియర్ కాలేజ్ ఎస్టాబ్లిష్ జరిగింది. అప్పటి నుండి కాలేజీ సపరేటు, హై స్కూల్ సపరేట్ అయింది. అప్పటి నుంచి కూడా పిల్లలు బాగా చదువుకోవడం జరిగింది. ఆ తర్వాత అప్పుడున్న పరిస్థితుల్లో నేను ఎన్నిక కావడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఎప్పుడో ఊర్లలో ఉన్న సెంటిమెంట్ ప్రకారం బొడ్రాయి లేదు ఊర్లో, ఎప్పుడో 100 సంవత్సరాల కింద పడిపోయింది బొడ్రాయి, ఊరికి కొంచెం ఇబ్బందులు అవుతాయని చెప్పి ప్రజల్లో ఒక మానసికంగా ఒక ఆలోచన ఉండేది. సరే అది కూడా నేను హామీ ఇచ్చి ఉంటుంది. సరే అది కూడా నన్ను గెలిపించినట్టయితే బొడ్రాయి కూడా ఏర్పాటు చేస్తానని చెప్పిన. ఆ తర్వాత రామాలయం కూడా దాదాపు 20 సంవత్సరాలు ఒక చిన్న గుడి కట్టి అందులో దాన్ని ఏం పట్టించుకోకపోవడం వల్ల విగ్రహ ప్రతిష్ఠ లేదు, ఏం లేకుండా వల్ల పశువులు గిశువులు తిరుగుతుండేది. అది కూడా సెంటిమెంట్గా ప్రజలు ఫీల్ అవుతుండేది. సో కాబట్టి వాళ్ళందరి కోరిక మేరకు నేను ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది, రామాలయం కట్టిస్తా, బొడ్రాయి చేపిస్తా, ఆ యొక్క విద్యాసభ వ్యవస్థ కూడా దాన్ని హై స్కూల్ని కాలేజీని ఎస్టాబ్లిష్ చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. సరే ఆ తర్వాత ప్రజలు అనుకూలించారు, నన్ను గెలిపించారు. అదే ఆ టైంలో కూడా కరువు ఉండే ఆ టైంన అంతా నాకన్నా ముందున్న సర్పంచులు కానీ వాళ్ళు కానీ ఎందుకో నీటి ఎద్దరిని పరిశీలించలేకపోయారు. సరే వచ్చిన తర్వాత ఒక నెల రోజుల్లోనే దాన్ని ఏ విధంగా ప్రణాళిక చేసి ఆ విధంగా చేసి నీళ్ళని కూడా వాళ్ళకు సంతృప్తిగా ఇవ్వడంతో వాళ్ళందరూ కూడా హర్షించారు. ఊర్లో ఉన్న ప్రతి వాళ్ళ వర్కర్లు కూడా ఒక ఇద్దరిని ఎక్కువ పెంచుకోవటం, ప్రతి వార్డుకు కూడా నీళ్ళని సప్లై చేసినట్టయితే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. తర్వాత రామాలయము, బొడ్రాయి ఇవన్నీ కట్టడం కూడా జరిగింది. కాలేజీ కూడా ఎస్టాబ్లిష్ అయింది. సో అది మనం ఇచ్చిన హామీ మేరకు ఆ విధంగా నన్ను వాళ్ళు గెలిపించేందుకు వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటా. కాబట్టి ఆ విధంగా నేను చెప్పిన మాట కూడా చేసింది. రాజకీయంలో ఇంత ఆర్థికంగా మీరు నష్టపోయిన వివిధ రకాల విమర్శలు వస్తున్నప్పటికీ కూడా ఇంత దృఢంగా ఇంకా రాజకీయ క్షేత్రంలోనే మీరు నిలబడడానికి గల కారణం, దాంతోపాటు మిమ్మల్ని ఎక్కువగా రాజకీయాల వైపు ఇన్స్పైర్ చేసినటువంటి సందర్భాలు, విశేషాలు మాతో షేర్ చేసుకోగలరు సార్? వాస్తవంగా నేను కోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటూ, సూర్యాపేటలో ప్రాక్టీస్ చేసుకుంటూ రెండు సందర్భాలు ఊర్లో పోతున్నప్పుడు మా అమ్మగారు దాదాపు అప్పుడు 70 years, 65-70 yearsలో ఆ ఏజ్లో నీళ్లు లేక, తాగడానికి నీళ్ళు లేక, ఆడ నల్లా ఉంటే గ్రామ పంచాయతీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన నల్లా ఉంటుండే, నల్లా అక్కడ గుంట పెడితే ఆ గుంట చుట్టూ బిందెలు పెట్టుకొని నీళ్లు పట్టుకోవడం కాదు, ఆ నీళ్లు కారుతున్న ఒక్కొక్క గిన్నె ఆ గుంటలు పడ్డ నీళ్లు ఒక చెంబుతో ఎత్తుకొని బిందెలు పోసుకొని ఇంటికి తీసుకుపోయే పరిస్థితి చాలా బాగా అనిపించింది. అసలు ఏంది ఎడిపోతుంది, గతంలో ఏముండేది. ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ ఇది? 2006, 2005, 2006, ఆ టైంనే నేను సర్పంచ్ రావడం జరిగింది. అసలు ఏమైంది, నా చిన్నతనాన్ని చేతబాయిలో నీళ్లుండే. ఈ రోజుల్లో గిన్నెలు చెంబుతో తీసుకొని నీళ్ళు పోసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎడిపోతుంది అన్న ఆలోచనతోటి నేను నా ఒక్క తల్లే కాదు, నా తల్లిని ఎగ్జాంపుల్ తీసుకున్నా. నా తల్లే కాదు, ఎంతో మంది తల్లుడు ఆడ గిన్నెలు పట్టుకుని పోయేది, చిన్న చిన్న గిన్నెలు పెట్టుకుని పోయేది, లైన్ పెట్టుకొని పోయి ఈ అయిపోయినాక ఆమె అయిపోయినాక వచ్చి గంటల తరబడి కూర్చొని పట్టుకుపోయేది. అసలు ఏంది ఇది, ఎడిపోతుంది అని చెప్పేసి అన్న ఆలోచనతో సరే ఏదేమైనా సరే మార్పు తేవాలి, కొంచెమైనా ప్రజలకు మరీ మహిళలకు ఈ నీటి ఎద్దడి తీర్చాలన్న ఆలోచనతో ఆ రోజు నీళ్ళ గురించి ఆలోచించిన, తర్వాత త్రివేణి సంఘం అని చెప్పేసి నీళ్ళ గురించి ఆలోచించిన. ఈ రోజు కూడా ఏం ఆలోచిస్తున్నా, ఈ కష్టాలొద్దు, ఈ మోటార్లు వద్దు, పక్కనున్న కెనాల్ ఏరియాలో సాగు నీళ్ళు ఇస్తున్నారు, మరి ఇక్కడ ఈ కష్టమేంది అన్న ఆలోచనతో ఈ రోజు కూడా నీళ్ళ గురించి ఆలోచిస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో సమాజానికి నీళ్ళ ఇద్దరు రాకుండా ఉండాలి, మనిషి బతకడానికి నీళ్ళు ఉండాలి, త్రాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు ఉండాలి, అది ఒకటి ఇంపార్టెంట్. సరే ఎన్నో వస్తుంటే సమస్యలు, మీరు అంటున్నట్టు రకరకాల విమర్శలు వస్తుండొచ్చు, రకరకాల ఇబ్బందులు వస్తుండొచ్చు, అవి వస్తే పోతాయి. ఏజెంట్లో పోతుందో 16 వచ్చింది 17 అయింది, 50 వచ్చింది 60 అవుతుంది. సో అది పెద్ద వస్తుంటే పోతుంటే ఈ కూడా సమస్యలు వస్తుంటాయి, విమర్శలు వస్తుంటాయి. ఇవన్నీ పట్టించుకోకుండా సమాజానికి ఏమైనా సరే నాకు తెలిసినంత వరకు, నాకు తెలిసిన వరకు వాళ్ళకి ఏదైనా సూచన చేసినట్టయితే దాని మీద ఇంకొకరు ఆలోచిస్తారు.
ఓకే నన్ను అంటారు కొంతమంది ఇప్పటికి కూడా, మళ్ళీ జనరల్ అయితే మీరు నిమ్మికల్ సర్పంచ్ రారాదని కొంతమంది మా మిత్రులు అంటుంటారు. ఓకే కానీ నా ఉద్దేశం అది కాదు. ఎందుకంటే నా నాలెడ్జ్, నా తెలివి, నా ఆలోచన, నా ఇంప్లిమెంట్ చూపించిన వచ్చే వాళ్ళ నాలెడ్జ్ ఎలా ఉంటుందో ఓకే అది చూడాలి, కొత్తదనం చూడాలి నెక్స్ట్ తప్ప, జనరేషన్ కొత్తదనం చూడాలి తప్ప మళ్ళీ ఇదే కాకుండా. ఓకే కాబట్టి ప్రస్తుతం మన మీద ఏదైనా సరే పబ్లిక్ ప్రజలకు కనుక ఒక సూచన చేస్తే దాని మీద ఆలోచన వస్తుంది. ఓకే నేను ఒక రోజు కూర్చొని మా ఫ్రెండ్స్ కూర్చొని, ఒక 5 ఫ్రెండ్స్ ఉంటివి, కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నీళ్ళ సమస్య ఎలా ఉంది అంటే దాని మీద పోరాటం చేశారు. తర్వాత నీళ్ళు వచ్చి ఉండొచ్చు, ఓకే పోరాటం చేసి జస్ట్ కూర్చొని ముచ్చని పోరాటం చేసి, అంటే ఇది కూడా అంతే. మనం ఒక సమాజానికి ఒక సూచన చేసినట్టయితే జరుగుతుంది. కాబట్టి ఏదో ఒక చేయాలన్న కొలు ఆలోచనతోటే విమర్శలు తట్టుకుంటున్నాం, ఆర్థికపరమైన ఇబ్బంది తట్టుకుంటున్నాం, ఓకే జరుగుతుంది. ఆత్మకూరేస్ ప్రాంతానికి చెందినటువంటి సీనియర్ నాయకులు మీరు. సో రానున్న రోజుల్లో ఆత్మకూరేస్ యొక్క రాజకీయం ఎలా ఉండబోతుంది? వాస్తవంగా ఆత్మకూరు మండల ప్రజలు చాలా తెలివి కల వాళ్ళు, చాలా మెచ్యూరిటీగా ఆలోచిస్తారు. ఎవరు ఏం చేస్తున్నారని చెప్తారు, వాళ్ళు చెప్పకనే ఓటేసే పరిస్థితి కూడా తీసుకొస్తారు. కాబట్టి వాళ్ళు చాలా తెలివి కల వాళ్ళ ప్రజలు. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని రాజకీయ పార్టీలకు కొన్ని ఒత్తిడి తట్టుకోలేక కొన్ని పరిస్థితులు ఎప్పుడు ఏదో జరుగుతుంది. కానీ ఆత్మకూరు మండలానికి ఇంకా ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దాదాపు సూర్యాపేట హెడ్ క్వార్టర్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఆత్మకూరు మండల హెడ్ క్వార్టర్, మండల్ బార్డర్ ఉంటుంది. చిన్న మోడల్ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మోడల్ స్కూల్కి మాత్రమే పిల్లలు ఏదో ఆటోలు రావటం పోవడం జరుగుతుంది. అది సరిపోదు. అది ఆ మండలానికి అంత పెద్ద మండలం, వాస్తవంగా మన సూర్యాపేట జిల్లాలో అతిపెద్ద మండలం అది. ఆ మండలానికి ఆ ఒక్క స్కూలు, ఆ ఒక్కొక్క అది పెడితే మోడల్ స్కూల్ ఒకటి అది పెడితే కాదు. అసలు ప్రతి గ్రామంలో కూడా ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళని ఇంగ్లీష్ మీడియంగా మార్చాలి. ఎందుకంటే ప్రజల సెంటిమెంటు, నా పిల్లగాడు ఇంగ్లీష్ మీడియం చదవాలి, ఇంగ్లీష్ మీడియం చదవాలని కోరికలు ఉంటారు. కాబట్టి ఇంగ్లీష్ మీడియం లేక అందరూ కూడా ఆటోలలో, బస్సులలో సూర్యాపేట హెడ్ క్వార్టర్ పంపించడం, ప్రైవేట్ స్కూల్లో పంపించడం, లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టించేసి వాళ్ళ సంవత్సర ఆదాయం మొత్తం కూడా ఆ స్కూల్ ఫీజులకే సరిపోతుంది. ప్రభుత్వమే నిర్ణయం తీసుకొని ఎక్కడెక్కడ ప్రతి ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళలో వాళ్ళకు ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేయాలి. ఒకవేళ సెంటిమెంట్ పరంగా తెలుగు మీడియం కూడా ఉండాలనుకుంటే దానికి ఆల్టర్నేటివ్గా చూసుకోవచ్చు, అది కంటిన్యూ చేసుకోవచ్చు. అది కాకుండా అదొకటి, విద్యార్థులకు కంపల్సరీ వసతి ఒకవేళ రాకపోకలు ఉంటే ఆ విధంగా ఏ విధంగా గవర్నమెంట్ ప్రొవైడ్ చేసి వాళ్ళని చేస్తే బాగుంటుంది. ఓకే సార్, మీరు ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీలో ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ. గతంలో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి జెడ్పీటీసీగా మీరు పోటీ చేయడం జరిగింది. అప్పుడు పార్టీ అధికారంలో లేదుకుండే, అప్పుడు పరిస్థితులు చాలా కఠినంగా ఉంటుండే. అలాంటి పరిస్థితులలో మీరు పోటీకి ఎలా ధైర్యంతో నిలబడ్డారు? అప్పుడున్న పరిస్థితుల్లో దామోడి గారు నువ్వు నిలబడితే బాగుంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే సో దాంతో నేను పోటీ చేయాలనుకున్నాను, చేశాను. ఓకే కానీ అప్పుడు రాజకీయ ఒత్తిళ్లు కూడా చాలా ఉండేది. అధికార పార్టీ కాబట్టి అప్పుడున్న మంత్రి గారు చాలా ఒత్తిడి తీసుకొచ్చిండు. ఓకే గెలవకుండా ఉన్న కొరకు మ్యాక్సిమం ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేసుకుంటూ వచ్చిండు. మా ఊర్లో కూడా నా సొంత విలేజ్ అయిన నిమ్మికల్లో కూడా ఎంపీటీసీ లేకుండా ఇనాన్మస్ చేయడం, అక్కడ ఈయనకు సర్పంచ్గా చేసిండు, చైర్మన్గా చేసిండు. ఊరి మీద కొంచెం ఉంటుంది పెద్ద విలేజ్ అని చెప్పేసి అని ఇక్కడ ఏ విధంగానైనా సరే ఎంపీటీసీ క్యాండిడేట్ ఉండొద్దు, ఉండకుండా నేను మండలం మొత్తం ఎదుగుతాడు కాబట్టి ఇక్కడ ప్రచారంలో డ్యామేజ్ కావాలి అనే ఉద్దేశంతో నా ఊర్లో ఎంపీటీసీని విత్డ్రా చేపించడం, కాంగ్రెస్ వాళ్ళకే విత్డ్రా చేపించి కాంగ్రెస్ వాళ్ళకి ఇనాన్మస్ చేసి టీఆర్ఎస్ విత్డ్రా చేపించిండు. సరే దాన్ని కూడా ఇది చేసినాం. తర్వాత ఒక ఇండిపెండెంట్ పర్సన్ కూడా తను కూడా టైం అయిపోయాక విత్డ్రాల్ టైం అయిపోయాక తీసుకొచ్చేసి విత్డ్రా చేపించిండు. ఆ విధంగా సరే 2 విత్డ్రాల్, యాక్చువల్గా 3 విత్డ్రాలు అయినాయి ఆ రోజు. టీఆర్ఎస్ విత్డ్రా అయింది, కాంగ్రెస్ విత్డ్రా అయింది, ఇండిపెండెంట్ పర్సన్ విత్డ్రా అయింది. కానీ అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి లాస్ట్కు వాళ్ళ పార్టీ అభ్యర్థిని ఇనాన్మస్గా చేసిన జరిగింది. ఎంత తేడాతో మీరు ఓడిపోయారు సార్? 2800 ఓట్లతో ఓడిపోయినా. ఊరికి సంబంధించినటువంటి అంత తేడా. నాకు 1400 వచ్చుంటే నేను గెలిచేవాడిని. ఇంకోటి ఆ రోజున పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్కు వాస్తవంగా మీరు అన్న పాయింట్లో గడ్డు పరిస్థితి ఉంది. ఎంపీపీ క్యాండిడేట్ ఎవరని చెప్పుకోవడం కూడా స్కోప్ లేకుండే. సహజంగా స్థానిక సంస్థల్లో జిల్లా పరిషత్ ఎన్నిక కానీ మండల పరిషత్ ఎన్నిక ఒక ఎంపీపీ క్యాండిడేట్ ప్రపోజ్ చేస్తారు, ఒక జెడ్పీటీసీ క్యాండిడేట్ ప్రపోజ్ చేస్తారు. అప్పుడున్న పరిస్థితుల్లో ఎంపీపీ క్యాండిడేట్ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రపోజ్ చేయలేని స్థితిలో ఉంది. అయితే అందులో మంత్రి గారి ప్రోద్బలంతో టీఆర్ఎస్లో ఒక బలమైన క్యాండిడేట్ ఎంపీ అనౌన్స్ చేయడం, ఆర్థికంగా బలమైన వ్యక్తి, బలమైన వ్యక్తి అంటే ఏదో రాజకీయ ప్రాబల్యం ఉన్న వ్యక్తి కాదు, ఆర్థికంగా ఉన్న వ్యక్తిని చూస్ చేసుకోవటం, అదేవిధంగా జెడ్పీటీసీకి కూడా ఆర్థికంగా ఉన్న వ్యక్తిని చూసుకోవటం,
ఇంకోటి ఈ రెండే సరిపోదు శ్రీనివాస్ రెడ్డి ఓడించడానికి అని చెప్పేసి ఈ ఆత్మకూరు మండలంలో గెలిపించినట్టయితే జడ్పీటీసీని గెలిపించినట్టయితే నేను జిల్లా వైస్ చైర్మన్ ఇస్తా అని చెప్పేసి అని హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఓకే. ఇన్ని పరిస్థితుల వల్ల ఆ రోజు ఆ పార్టీ టీఆర్ఎస్ పార్టీ గెలిచింది తప్ప వాస్తవంగా నైతికంగా నాదే గెలుపు. ఓకే. ఇప్పుడు రాజకీయం అంటే ఒక ఆర్థిక పరమైనటువంటి కతురు, అది చాలా ప్రాసెస్ మీకు తెలిసింది. సో అప్పుడు మీరు పోటీ చేసినప్పుడు ఎంతో కొంత నష్టపోయి ఉంటారు. దాన్ని మీరు ఎలా ఓవర్కమ్ చేశారు? ఇప్పుడు ఉన్న పరిస్థితులు తగ్గట్టు మళ్ళీ ఎలా ప్రిపేర్ అయ్యారు? అంటే ఈ రాజకీయాలు అంటేనే ఒక టైపు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి. అన్ని తట్టుకోగలిగితేనే రాజకీయాలకు ఎంటర్ కావాలి, పోటీ చేయడం రావాలి. ఇక మిగతా పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు అనేది అన్ని చూసుకొని చేసుకోవాలి తప్ప ఏదో ఇక్కడ ఆర్థిక పరిస్థితి ఇబ్బంది పడదని చెప్పేసి మన మార్కెట్లో ఇబ్బంది పడలేం. కాబట్టి చేస్తూనే ఉండాలి, రాజకీయం అంటేనే అలాంటిది. ఓకే సార్, ఇంకోటి మనకు జనాల నుంచి ఎక్కువ వినిపిస్తున్నటువంటి ఒక మాట, ఆత్మకూరు మండలం రాజకీయ పరిస్థితులు ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఈ మాట ఎందుకంటుందంటే గతంలో అన్ని విధాలుగా మండలాన్ని ముందుకు నడిపించినటువంటి కాకి దయాకర్ రెడ్డి గారు ప్రస్తుతానికి స్వర్గస్థులైనారు. వారు లేరు, వారు ఏది చెప్పినా ప్రజల్లోకి వెళ్ళేది. సో అలాంటి నమ్మదగినటువంటి నాయకుడు ప్రస్తుతానికి మండలంలో లేనప్పుడు ఆ మండలంలో ఉన్న రాజకీయ పరిస్థితులు ఎలా మారబోతున్నాయి? సరే, నువ్వు ఉన్న దాంట్లో కొంత వాస్తవం ఉంది. వారి నాన్నగారి నేపథ్యం కానీ, తర్వాత దయాకర్ గారి నేపథ్యం కానీ, మండలంలో ఒక వ్యవహారం ఉండేది. ఆయన చెప్తే ఒక మాట పెద్ద మనిషి ఉన్నాడనే ఒక టాక్ కూడా ఉండేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఆత్మకూరు మండలానికి ఒక విధంగా నువ్వు అన్న దాంట్లో వాస్తవం, దిక్కులేని మండలం లాగా, అంటే ఒకడు గాడికి పోతే ఏ పనైనా అవుతుంది, మనకు ఆదుకుంటాడని ఆలోచన ఉన్న నాయకులుండే అతను లేడు. సార్, ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లలో జిల్లా వ్యాప్తంగా ఒక వార్త అందరికీ ఓపెన్ సీక్రెట్గా వినబడుతుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆత్మకూరు మండల రాజకీయాలలో మన దామోదర్ రెడ్డి గారి కుమారుడైన సర్వోత్తమ్ రెడ్డి గారిని ఎంటర్ చేయాలని పార్టీ భావిస్తుందని ఒక ఓపెన్ సీక్రెట్ నడుస్తుంది సార్. సో దీని గురించి మీ అభిప్రాయం చెప్పండి. మంచిది, మా నాయకుడి కొడుకు, ఓకే, మంచి వ్యక్తి, మంచి చదువుకున్నవాడు, ప్రజలంటే చాలా ఇష్టపడేవాడు. వస్తే ఆత్మకూరు మండలం ఎప్పుడైనా ఆహ్వానిస్తుంది. అందులో ఎలాంటి వేరే ఆలోచన లేదు. 100% పబ్లిక్ ఆయన్ని ఆదరిస్తారు, గెలిపిస్తారు. ఓకే సార్, మీరు అధిష్టానం కాబట్టి మీరు అంత ప్రేమతో చెప్పుకోగలుగుతున్నారు. సార్, ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? సో ఆయన స్థానికతని చూస్తారు, అందుబాటులో ఉన్నాడా లేదా చూస్తారు. ఇది ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అడుగుతున్నాను సార్. యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. ఏ వ్యక్తి అయినా ఆత్మకూరు మండలంలో గెలుస్తాడు, అందులో డౌట్ లేదు. వారుంటే ఇంకా మంచి మెజార్టీతో గెలుస్తారు. ఓకే. సో ఇలాంటి పరిస్థితులలో రానున్న ఎలక్షన్లలో మీరు మళ్ళీ ఆత్మకూరు ప్రాంతంలో పోటీకి, అది ఏ పదవి అయినా సరే, పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు? ఇది సహజం, రాజకీయాల్లో ఉన్నప్పుడు చేయాలని కోరిక ఉంటుంది. అధిష్టానం ఆదేశించినట్టయితే ఆర్థికంగా కొంత నష్టపోయారు, కొంచెం ఎదురు దెబ్బలు తగిలినాయి, మీకు అన్ని తెలుసు క్రైసిస్ ఏం జరిగింది మీ వెనకాల, మీ ముందు మీరు ఎదుర్కొన్న పరిస్థితులు. అయినా కూడా అంతటి నష్టం జరిగినా కూడా మళ్ళీ పోటీ చేయడానికి మీరు ఎలా తయారుగా ఉంటున్నారు ఇప్పుడు? ఇది రాజకీయాలలో సహజం, చేయాలనే కోరిక ఉంటుంది, ప్రజలకు ఏదో సేవ చేయాలనే ఆలోచన ఉంటుంది. ప్రజాసేవ. ఇంకా నేను చేసింది నా ఊరికే కాకుండా మండలం మొత్తం కూడా చేయాలని ఉంది. ముఖ్యంగా రైతాంగానికి నాది ఇంకా చేయాలని ఆలోచన ఉంది. నేను రైతు బిడ్డను కాబట్టి రైతులకు ఏదైనా సరే నాకు ఒక మంచి పదవి వచ్చినట్టయితే రైతుల కొరకు ఆలోచించాల్సిన అవసరం ఉందని నాకు, కాబట్టి ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటా. ఓకే సార్, ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ పరిస్థితులలో ఆత్మకూరు పరిసర ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, అధికార పార్టీ అని అందరికి తెలిసింది. కానీ మీరు ప్రారంభ దశలో మీరు చెప్పిన మన స్టార్టింగ్ వర్డ్స్లో మీరు చెప్పింది ఏంటంటే ఆత్మకూరు ప్రజలు చైతన్యవంతులు అని చెప్పారు. సో మిగతా పార్టీలు కూడా ఇక్కడ కొంత బలంగా ఉన్నాయి. మీరు ఈ పోటీని ఎలా తట్టుకోగలరు? మీరు అంటే ఈ అభ్యర్థి ఎవరైనా కావచ్చు, బట్ ఎట్లా ఎదుర్కోగలుగుతారు? వాస్తవంగా నేను పోయినసారి టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందని చెప్పలే, ఎత్తులు జిత్తులతో గెలిచింది తప్ప ఆత్మకూరు మండలంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. అంతేగాని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా బలంగా ఉంది, గతంలో బలంగా ఉంది, రేపు కూడా బలంగా ఉంటుంది. కాబట్టి ఏ వ్యక్తి అయినా ఆడ గెలవడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఓకే సార్, అయితే ఇప్పుడు వచ్చే జెడ్పీటీసీ లేదా ఎంపీపీ ప్రధానంగా ఉంటాయి మండల స్థాయి. ఈ రెండు పదవులలో మీరు దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు? సహజంగా గతంలో జెడ్పీటీసీకి ఓడిపోయింది కాబట్టి అవకాశం ఉంటే అది పార్టీ అధిష్టానం ఏది నిర్ణయిస్తే దేనికైనా సరే ఆలోచిస్తా. నాకు మనసులో ఉంటే ఉండొచ్చు, పోటీ చేసిన కాబట్టి ఉండొచ్చు. కానీ పార్టీ నిర్ణయమే నా నిర్ణయం. పార్టీ నీకు లేదు ఈసారి సైలెంట్గా ఉండమంటే సైలెంట్గా ఉండడానికి కూడా నాకు ఇష్టమే. ఓకే సార్, ఇప్పుడు ఆత్మకూరు ప్రాంతంలో దాదాపు మీకు అన్ని గ్రామాలు పరిచయం ఉన్నాయి. అక్కడ పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి సమస్యల పట్ల మీకు కొంత అవగాహన ఉంది.
ఇన్నేళ్ళ రాజకీయ జీవితం. సో మీరు మేజర్గా గమనించి ఈ ప్రాంతానికి ఈ అభివృద్ధి కార్యక్రమం వస్తే బాగుంటుంది అని ఏ విషయాలు మీరు ఫైండ్ అవుట్ చేశారు? నాకు ఫస్ట్ నుంచి ఉన్నది ఒకటే, ఇంతకుముందు చెప్పింది అదే, ఇప్పుడు అదే. రైతులకు సాగుకే నీళ్ళు ఇంకా రోడ్లు చాలా ఊర్లకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఓకే. ఇంకా తండాలు కూడా చాలా రోడ్లు కాలేదు, రోడ్లు కూడా కావాలి, తండాలకు కూడా రోడ్లు కావాలి. ఇంకా విద్యా వ్యవస్థ మీద కావాలి, మెయిన్ విద్యా వ్యవస్థ మీద కావాలి. ఇంకోటి ఏంటంటే మండలంలో ఒక చిన్న పిహెచ్సి సెంటర్ ఏదో పెట్టి చిన్నది నడుస్తుంది, ఓకే. కానీ అది సరిపోదు. దాదాపు 44,000 పబ్లిక్లో చిన్న ఆత్మ హెడ్ క్వార్టర్లో చిన్న సెంటర్స్ కాదు, ఆరోగ్య కేంద్రం. ఓకే. ఇంకా క్లస్టర్ గ్రామాలుగా పెట్టి ఓకే. ఒక 4 విలేజ్లకు 5 విలేజ్లకు ఒక మంచి అలాంటి ఆ విధంగా ఉంటే 50 పట్ల 50 పట్ల ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే. ఈ మెయిన్గా ప్రజలకు కావాల్సింది విద్య, వైద్యం, ఓకే. రైతులకు కావాల్సింది నీరు. ఓకే. ఈ 2 ఉన్నట్లయితే, ఈ 3 ఉన్నట్లయితే మండలం ఓకే. మీ రాజకీయ ఈ ప్రస్థానంలో మీరు వివిధ రకాల పార్టీలు మారినారని ప్రజల్లో ఒక అభియోగం అయితే మీ మీద ఉన్నది. మీరు పార్టీలు మారడానికి గల కారణం, మళ్ళీ కంబ్యాక్ కాంగ్రెస్లో రావడానికి గల కారణాలు వివరించగలరు? వాస్తవంగా నేను పార్టీల మాట అంటే నేను బీజేపీ ఫస్ట్లో కూడా బీజేపీలో చెప్పే గతంలో తొంగతుర్తి నియోజకవర్గ స్టేజ్కి వెళ్ళాం. ఓకే. తర్వాత ఊర్లో పరిస్థితుల వల్ల నేను ఇండిపెండెంట్గానే ఒక 10 years లైఫ్ మెయింటైన్ చేసిన, సర్పంచ్ కానీ చైర్మన్ కానీ. జడ్పీటీసీ ఎలక్షన్లో మాత్రం నేను కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం కూడా ఉండే. గత స్థానికలు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి మీద అభిమానం కావచ్చు, ఆ తర్వాత జరిగిన పరిణామాలతోటి కాంగ్రెస్ పార్టీకి అట్రాక్ట్ అయినా. రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత జగను అనే వ్యక్తి రాజకీయ పార్టీ పెట్టి ఆంధ్రాలో పేదలకు ఏదో చేస్తున్నాడు, ఉచిత విద్య, ఉచిత వైద్యమనో ఇంకేదో జగన్ సంస్కరణలు చేస్తున్నాడు. ఇక్కడ షర్మిలమ్మ పార్టీ పెట్టింది. ఓకే. షర్మిల కూడా ఆ విధంగా పేదలకు ఉచిత విద్య, వైద్యం అందిస్తుందేమో, అదేవిధంగా మిగతా రాష్ట్ర అభివృద్ధి కూడా ఆలోచిస్తున్న ఉద్దేశంతో నేను షర్మిల పార్టీలోకి వాస్తవంగా పార్టీ ఎస్టాబ్లిష్ పోవడం జరిగింది. ఓకే. ఆ రోజు డిస్కషన్లో అవుట్ ఆఫ్ 10లో నేను ఒక నుండిని పార్టీ పెడితే ఎలా ఉంటుందని చెప్పి చర్చించడంలో అదే దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ ప్రారంభోత్సవం నాడే నల్గొండ జిల్లాతోటి పార్టీని స్థాపించింది. ఆ రోజు కూడా నేను చెప్పిన, మీరు నాన్నగారు లాగా ఉండాలమ్మా, అందరూ కూడా ఆశిస్తున్నారు, అక్కడ సరే జగన్ గారు ఏది చేస్తున్నారు మీరు కూడా ఇక్కడ చేస్తారని ప్రజలు ఆశిస్తారు కాబట్టి మీరు ఉంటే బాగుంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ విధంగా నేను ఆ పార్టీలోకి ఎంటర్ అయ్యి, తర్వాత నాకు పాలేరు నియోజకవర్గం పోటీ చేస్తుంది అన్న, మీరు పాలేరు నియోజకవర్గం నేను పోటీ చేస్తున్నా కాబట్టి ఇప్పుడు ఈరోజు అనౌన్స్ చేస్తా, రేపు ఎల్లుండి అనౌన్స్ చేస్తా, మీరు ఈరోజు పోయి పాలేరు నియోజకవర్గాన్ని సమీకరించాలని చెప్తే నేను పాలేరు నియోజకవర్గం చూడడం జరిగింది. అన్నట్టు ఆ 2 daysలో ఆమె నియోజకవర్గం పాదయాత్ర దాటుతుండగానే నేను పాలేరు నుంచి పోటీ చేస్తున్నానని, నేను అందుబాటులో లేకపోయినా మా సీనన్న ఉంటారని చెప్పి అక్కడ ప్రజలకు చెప్పడం జరిగింది స్టేజ్ మీదనే. ఆ తర్వాత పాలేరు నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉంటుంది కొద్ది రోజులు. తర్వాత అది కంటిన్యూ అవుతుండగానే సరే పనితనం చూశారు ఏదో అని మహబూబ్నగర్ ఇన్ఛార్జిగా, ఉమ్మడి మహబూబ్నగర్ ఇన్ఛార్జిగా షర్మిల పార్టీలో. అదేవిధంగా ఉమ్మడి వరంగల్ ఇన్ఛార్జి కూడా నాకు బాధ్యతలు ఒప్పచెప్పడం జరిగింది. ఉమ్మడి వరంగల్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఒక 6 నెలలు మాత్రం చేసిన తర్వాత నాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఉమ్మడి మహబూబ్నగర్ వరకు ఇన్ఛార్జి వరకు చూసుకుంటూ పాలేరుని చూడడం జరిగింది. అంతే తప్ప నేను రాజకీయ పార్టీలు ఎక్కువ మారిందనే లేదు. కాంగ్రెస్ పార్టీలకు పోవడానికి కారణం రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో తన తనయుడు ఒకటి చేస్తుండు, పేద ప్రజలకు ఇది చేస్తుండు, షర్మిల కూడా చేస్తాన ఆలోచనతో నేను షర్మిలని పార్టీని ఎంకరేజ్ చేయడం కానీ తర్వాత కాంగ్రెస్ పార్టీలో అనుసంధానం సేమ్ థింగ్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో విలీనమైంది. నేను పార్టీలు మారిన సరే పబ్లిక్ ఏదైనా అనుకోవచ్చు, మారిన టీఆర్ఎస్ వాళ్ళు కొంతమంది నేను చైర్మన్ అయినాక నేను సపోర్ట్ చేసిన, నేనే చేసిన చెప్పేసి ఆ రోజున్న పరిస్థితులలో ఆ నాయకులు నాకు ఆ రోజున అట్లంటే నేను చైర్మన్ కావడానికి టీడీపీ సపోర్ట్ చేసింది, టీఆర్ఎస్ సపోర్ట్ చేసింది, కాంగ్రెస్ సపోర్ట్ చేసింది. మరి నేను ఏ పార్టీకి అని చెప్పిన వాస్తవంగా నేను చైర్మన్ గెలిచినప్పుడు అప్పుడున్న జగదీష్ రెడ్డి గారు అప్పుడు మంత్రి కాలేదు, మా పార్టీ నుంచే గెలిచాడని చెప్పి వారు టీవీలో స్కోరింగ్ చేయడం జరిగింది. దామోదర్ గారు కూడా మా పార్టీ నుంచే గెలిపించుకోవడం చెప్పేసి తను పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ఆ రోజున పరిస్థితులు వాళ్ళు అలా చెప్పుకున్నారు తప్ప నన్ను కాంగ్రెస్ వాళ్ళు కలిసినప్పుడు మావాడు అనుకునేది, టీఆర్ఎస్లు కలిసినప్పుడు మావాడు అని వారు చెప్పుకునేది. ఇంకా అప్పుడు టీడీపీ కన్వర్గైంది కాబట్టి వాళ్ళు చెప్పుకోవడం స్కోప్ లేదు కాబట్టి నేనే పార్టీ మారలేదు. యాజ్ ఏ బీజేపీగా ఉంటున్నప్పుడు తర్వాత కాంగ్రెస్ బ్లడ్ తోటే తిరిగింది తప్ప అనుసంధానంగా కాంగ్రెస్ బ్లడ్ తోటే తిరిగింది తప్ప నేను సరే అధిష్టానం
మీకే టికెట్ ఎందుకు ఇవ్వాలి? అంటే వారు చూశారు నా నిబద్ధత ఏందో, నేను పని మీద ఎలా దృష్టి పెడతాను. ఎందుకంటే ఒక సర్పంచ్గా ఇచ్చిన మాట ఏం చేశాను. తర్వాత చైర్మన్ ఉన్నప్పుడు ఎలాంటి కొంతమంది చైర్మన్ కాకుండా కొన్ని అవకతవకలు ఏర్పడతాయి. ఓకే. అలాంటి పరిస్థితి నేనేం చేసిన 7 years పాటు చైర్మన్గా ఉన్నా. నేను తర్వాత జడ్పీటీసీ పోటీ చేసినప్పుడు ప్రతి స్టేజ్ మీద చెప్పా. ఓకే. ఏమని చెప్పినంటే, నేను కనుక ఏ లోన్ మెంబర్స్ కానీ ఎవరికి కానీ 100 రూపాయలు తీసినట్టు ఇంతమంది ఊర్లోకి వస్తున్నారు కదా, ఒక్క మర్చన్ కనుక నాకు చెప్పగలిగితే నేను స్టేజ్ మించుకొని దిగిపోతా అని చెప్పా. నేను పోటీని తప్పకుండా చెప్పిన. అంటే నేను అంత నిబద్ధతగా పనిచేసిన కాబట్టి వారు నా గురించి ఆలోచిస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే. ఓకే సార్, ఇప్పుడు వచ్చే స్థానిక ఎలక్షన్లలో ప్రజలకు మీ తరఫున ఏం చెప్పదలుచుకున్నారు? ఎలాంటి నాయకుని ఎన్నుకుంటే బాగుంటుంది? నా కోరిక ఒకటే ఉండే, వాస్తవంగా ఇప్పుడు ప్రస్తుతం భారత రాజ్యాంగంలో రాసుకున్న ప్రజాస్వామ్యం లేదు. ఓకే. ఇది ధనస్వామ్యమైంది. ఓకే. ఇది చాలా డేంజరస్, మంచి రాబో రోజులు మంచిది కాదు. ఎందుకంటే ఒకప్పుడు రాజులు సామంత రాజులకు రాజ్యాలు చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఏదో సుంకాలు ఇంకాలు తీసుకునేది. ఇప్పుడున్న పరిస్థితులు అదే అయింది. ఎవడు డబ్బున్నోడు ఉండు, ఎవరికి అయితే చూస్తే వాడిని పెడదామని ఆలోచింది. యువత దాని గురించి ఆలోచించాలి. పబ్లిక్ని అడుగుతున్నా. ఓకే. ఇది కరెక్ట్ కాదు. రాజ్యాంగం సేఫ్ హ్యాండ్స్ లో లేదని ఇది రాజ్యాంగంలో చేసేది వచ్చేది కాదు. ఇది ప్రజలు రావాలి. ఓకే. ఎప్పుడు ప్రజలు నిబద్ధత ఓటేస్తారో ఓకే, వాస్తవంగా నాయకత్వం కూడా నిబద్ధతను పనిచేస్తుంది. ఓకే. ప్రజలు దాన్ని అలవాటు చేసుకోవాలి. డబ్బు తీసుకొని ఓటేస్తానే ఆలోచన పోవాలి. డబ్బు ఒక్క రోజుకే పనికొస్తుంది, కానీ 5 సంవత్సరాలు పదవి పనికొస్తుంది, పదవిలో ఉన్న అభివృద్ధి పనికొస్తుంది. ఇది ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. అది నా కోరిక. దాని మీద మా మిత్రులు కొంతమంది ఉండే, వాళ్ళ పేర్లు ఇప్పుడు చెప్పని అవసరం లేదు. ఎన్నోసార్లు కూడా ఈ ధనం గురించి ఎట్లా చేద్దామని కూడా ఒక ఆలోచన ఉండే. అప్పుడు మేము త్రివేణి సంఘం పెడుతున్న సందర్భాల్లో ఉన్న మిత్రులు కానీ తర్వాత ఇంకా మిగతా వాళ్ళందరితో కూడా ఎప్పుడు చర్చకు వస్తుంటది. ఏంది ఇది, ఎప్పుడు సామాన్యుడు ఎప్పుడు పోటీ చేయాలి, ఉన్నవాడే చేయాలా? వాస్తవంగా నేను సర్పంచ్ పోటీ చేస్తున్నప్పుడు ఆయనకి ఏందే ఉన్నోడు అనేది అదే అంటే అదే జరిగింది. వాస్తవంగా ఆ రోజు నేను పెట్టింది అవతల కన్నా తక్కువ పెట్టినా, అది ఆవిడున్న పరిస్థితుల వల్ల. కానీ అది మళ్ళీ జడ్పీటీసీ పొడి నువ్వు అడిగిన క్వశ్చన్ అంటే ధనవంతుడు చేయాలి. నేనే కాదు, వాస్తవంగా ఎవరైనా సరే, నేనైనా సరే, ఇంకొకరైనా సరే డబ్బు ఇచ్చిన వాడికి ఓటేయడం నా ఆలోచన. తీసుకోవాలి, కానీ వాడిని అక్కడనే పొందబెట్టినట్టయితే ఇంకోసారి వాడు రాడు, డబ్బు నోడు రాడు. ఆత్మకూరులో సాధ్యం అవుతుంది. యువత మారాలి, ప్రజలు ఆలోచించాలి. ఏం జరిగింది, నిన్నేం జరిగింది, రేపేం జరుగుతుంది. మంచి మేధావులు, నాలెడ్జ్ ఉన్న వాళ్ళు నువ్వు పోటీ చేయ, అమ్మో నేను ఆడ తట్టుకుంటా సార్ అనే పరిస్థితి వచ్చింది. అంటే ఎడిపోతుంది, మంచివాడు పక్క పోవాల్సి వస్తుంది, ఏ విధంగా డబ్బు సంపాదించేవాడు ముందుకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ప్రజాస్వామ్యానికి రాబో రోజుల్లో చాలా దెబ్బ. ఇది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్య వేర్లు కూడా ఇదైపోతున్నట్టుంది. కాబట్టి దీన్ని యువత ఆలోచించాలి, మారాలి కూడా. మీ జీవిత లక్ష్యం లేదా మీరు అచీవ్ చేయాలనుకుంటున్న ఒక బిగ్ గోల్ ఏదైనా ఉంటే మాతో షేర్ చేసుకోవాలి. ఏం లేదు, ప్రజలైతే 100% మార్పు జరగాలి. ప్రజాస్వామ్యంలో డబ్బు లేకుండా ఎలక్షన్ జరగాలి. నిజాయితీపరుడు, రిక్షా దొక్కేవాడిని పిల్లగాడు కూడా పోటీ చేసే పరిస్థితి రావాలి. ఇది వచ్చినాడే ప్రజాస్వామ్యం కష్టపడి, ఎంతోమంది పెద్దలు కష్టపడి, ఆ రోజు అంబేద్కర్ కావచ్చు, మహాత్మా గాంధీ కావచ్చు, నెహ్రూ కావచ్చు, ఎంతోమంది పోరాడి వాళ్ళ ప్రాణాలు వదిలి తెచ్చిన స్వతంత్రాన్ని నిలబెట్టుకోవాలి, ప్రజాస్వామ్యం నిలబెట్టాలి. అందుకని ధనస్వామ్యం కాకుండా ఉంటే బాగుంటుందని ఆలోచన. ఇంత మంచి ప్రోగ్రాం పెట్టుకొని ప్రజలకు విషయాలు తెలియపరచాలని మొదటి అడుగు ప్రోగ్రాంగా మీ ఛానల్ వారు ప్రజలకు తెలియపరచడం, ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఇలా చేయాలని, ప్రజలకు ఇంకో ఎన్నో విషయాలు తెలియపరచాలి. దానికి ఇంత మంచి కార్యక్రమం పెట్టేందుకు మొదటగా మీకు ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఈ ఛానల్ మొత్తం అందరు కూడా చూచి, ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి, వీరికి కూడా తోడ్పాటు చేసి ఎంకరేజ్మెంట్ చేసినట్టయితే ఇంకా ప్రజలకు ఎన్నో కొత్త కొత్త విషయాలు తెలియపరిచి ప్రజల్ని ఎంకరేజ్ చేస్తారు. కాబట్టి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాను. సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన సమయాన్ని మా మొదటి అడుగు తెలుగు న్యూస్ ఛానల్కి ఈరోజు కేటాయించినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. ధన్యవాదాలు.